హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద గర్ల్ ఆన్ ఏ బుల్డోజర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కోర్టులో ఉంటుందన్నమాట. ఇలాగా హీరోయిన్ చేసిన తప్పు ఏంటంటే సూపర్ మార్కెట్ లో ముగ్గురు స్కూల్ పిల్లలను కొట్టింది. సో దానికి గాను పోలీసులు అరెస్ట్ చేసి హీరోయిన్ మీద కేసు పెట్టి తనని కోర్టుకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత జడ్జి గారు ఏమంటారంటే ప్రతి 2 వారాలకు ఒకసారి తనని ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళమంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులతో ఎలా ఉండాలని చెప్పేసి ప్రాపర్ గా హీరోయిన్ కి కోచింగ్ ఇస్తారు. ఆ సెంటర్ కి జడ్జి గారు వెళ్ళమంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే తన మీద కేసు పెట్టారో అంటే ఆ ముగ్గురు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ మళ్ళీ వాళ్ళని పిచ్చగొట్టుడు కొడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తనకంటూ ఉంది కేవలం వాళ్ళ నాన్న, ఆ తర్వాత తన తమ్ముడు మాత్రమే. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఒక చైనీస్ రెస్టారెంట్ పెట్టుకుని నడుపుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కరెక్ట్ గా అదే సమయంలో రెస్టారెంట్ లో పని చేసుకుంటున్న హీరోయిన్ వాళ్ళ నాన్న మీద వేడి నీళ్లు పడతాయి చేతి మీద. దాంతో తనని హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత తనకి కట్లేస్తారనమాట. కాకపోతే బిల్లు మాత్రం భయంకరంగా వేస్తారు. అదేంటండి బిల్లు ఎంత వేసారని చెప్పి అడిగితే ఏం చెప్పమంటారండి, మీ నాన్న పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ కాస్త ఎక్స్పైర్ అయిపోయింది. కనీసం ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకునే పని లేదా, కనీసం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకుందని ఆలోచన కూడా లేదా అని చెప్పేసి వాళ్ళే రిటర్న్ లో హీరోయిన్ తిడతారు. దాంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది. సరే నాన్న పర్సులో డబ్బులు ఉంటాయి కదా, దాంతో బిల్లు కడదామని చూస్తే అందులో లాటరీ టికెట్లు, గుర్ర పందాలకు సంబంధించిన టికెట్లు తప్ప ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే హీరోయిన్ కి వాళ్ళ నాన్నకి ఎప్పుడు గొడవ అయ్యేది ఈ విషయంలోనే. సంపాదించిన డబ్బులు మొత్తం లాటరీ టికెట్లకి, గుర్ర పందాలకు పెట్టి ఇలా డబ్బులు మొత్తం తగలేసుకుంటున్నా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని ఆలోచన కూడా నీకు లేదా, ఇప్పుడు చూడు క్లెయిమ్ అవ్వకుండా మన డబ్బులే మొత్తం కట్టాల్సి వచ్చిందని చెప్పి అనడంతో సారీ అమ్మా ఇప్పటికి నా దగ్గర డబ్బులు లేవు కానీ నువ్వు ప్రస్తుతానికి కట్టే, ఆ తర్వాత నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అనడంతో హీరోయిన్ తన పర్సనల్ సేవింగ్స్ లోంచి వాళ్ళ నాన్నకి డబ్బులు కడుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం అర్ధరాత్రి టిప్ టాప్ గా రెడీ అయిపోయి అది కూడా చేతిలో కత్తి తీసుకుని ఎక్కడికో బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా కోర్టులో జడ్జి గారు తనని ఒక క్లాస్కి వెళ్ళమన్నారు కదా, సరే అని చెప్పేసి ఆ క్లాస్ కి అటెండ్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. బేసికల్ గా ఈ క్లాసులకి ఆడపిల్లలు రారు, ఎందుకంటే కేవలం మగాళ్ళు వస్తారు, అతిగా కోపం ఉన్న మగాళ్ళు వస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ఒక టీచర్ హీరోయిన్ తో అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి. తానేమంటాడంటే మీ నాన్నగారు ఉన్నారు కదమ్మా, తను ఒక అతన్ని బెదిరించి అతను కారు తీసుకుని ఎక్కడికో పారిపోయాడంట, ఒకవేళ నీకు తెలిస్తే చెప్తావని చెప్పి ఫోన్ చేశానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకైతే తెలియదు కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం మీరే నాకు చెప్పండి, మా నాన్న సంగతి నేను చూస్తా అని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి కట్ చేస్తే హీరోయిన్ కూడా క్లాస్ అంతా ముగించేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా తమ్ముడికి ఫుడ్ పెడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి డైరెక్ట్ గా పోలీసులు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ హాస్పిటల్ రమ్మని చెప్పేసి ఆడ ఉన్న హీరోయిన్ హాస్పిటల్ తీసుకెళ్తారు. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరినో కొట్టి అతని కారు దొంగతనం చేశాడు కదా, అక్కడి నుంచి వెళ్తూ ఒక ఇద్దరిని రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి తాను కూడా గాయాలు పాలయ్యాడు. అందుకనే హాస్పిటల్లో జాయిన్ చేసాము. అసలు ఏమైందో తెలియదు కానీ అసలు మీ నాన్న ఎందుకు కారు దొంగతనం చేశాడో మాకు తెలియదు, ప్రాపర్ గా తెలియాలంటే మీ నాన్నకి మెలకు రావాలని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళ నాన్న చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా పోలీసు వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తాడనమాట. బేసికల్ గా కొరియాలో ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయినా సరే ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకొక ఇద్దరు గుద్దాడు కదా, యాక్సిడెంట్ చేశాడు కదా, వాళ్ళకి కూడా బాగా దెబ్బలు తలగాయి. సో వాళ్ళకి ప్లస్ హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇద్దరికి ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది కదా, సో ఇదే పెద్ద సమస్య. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు కదా, వాళ్ళకి కూడా డబ్బులు హీరోయిన్ వాళ్ళ నాన్నే కట్టాలి. సో అందుకనే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చేసి చూడండి అమ్మా వాళ్ళ బిల్లు చాలా అయింది కాబట్టి వాళ్ళ బిల్లు మీరే కట్టాలని చెప్పి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళ బిల్లు మేము కట్టడమా, సరే ఇదంతా పక్కన పెడితే నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు, యాక్సిడెంట్ చేసింది నేను కాదు మా నాన్న చేశాడు, ఆ మంచం మీద పడుకున్న చూసి మా నాన్న రేపు పొద్దున్న లేస్తాడు, ఆయన డబ్బులు అడుగు అని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ చక్కగా హోటల్లో పని చేసుకుంటూ ఉంటుంది. అలా పని చేసుకునేటప్పుడు హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ వస్తాడనమాట. ఏమా నాన్న ఎక్కడమ్మా అని చెప్పి అడిగితే కరెక్ట్ గా అదే సమయానికి హోటల్లో ఉండే ఒక అతను హీరోయిన్ వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏమా మీ నాన్న ఎక్కడ, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది అంకుల్, వచ్చిన తర్వాత మీరు అడిగి తీసుకోండి అని చెప్పి అంటంతో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్ వాళ్ళ నాన్న కోసం వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఓకే మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సరేనమ్మా మళ్ళీ కలుస్తానని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే స్కూల్కి వెళ్ళిన తన తమ్ముడిని తీసుకొద్దాం అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి చూసే లోపు ఆ ఇంట్లో అంటే వీళ్ళు ఉండేదే రెస్టారెంట్ లో, ఆ రెస్టారెంట్ లో ఎవరో
ఒక ఇద్దరు వచ్చేసి మనం లోపల డెకరేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎవరండి మీరని చెప్పి అడిగితే ఎవరంటారేంటి, ఈ హోటల్ మాది, ఎందుకంటే మీ నాన్నకు హోటల్ లీజుకి ఇచ్చాము, ఈ హోటల్ ఓనర్ మాకు దీన్ని అమ్మేసాడు, అందుకని మేము లోపల డెకరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఈ హోటల్ మీదే, ఈ హోటల్ మాది అని చెప్పేసి ఒక కత్తి పట్టుకుని వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుంచి పారిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది వాళ్ళ నాన్న చూడటానికి. వీళ్ళు చూస్తే అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఏమంటుందంటే చూడమ్మా మీ నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, యాక్సిడెంట్ లో మీ నాన్నకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, సో దాని వల్ల మీ నాన్న బతికున్నాడనే గానీ మీ నాన్న బాడీలో ఎటువంటి రెస్పాన్స్ లేదు, కాబట్టి ఇంకో 2-3 రోజులు చూస్తాం, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లకి మాక్సిమం అందరికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తాం, కాబట్టి ఇంకో 2-3 రోజులు చూసి మీ నాన్న కూడా అలాగే ఇంజెక్షన్ ఇస్తాం అని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఎంత నాన్న మీద కోపం ఉన్నా సరే ఎంతైనా నాన్న కదా, తనకంటూ తోడుగా ఉంది ఆయన ఒక్కడే కదా, ఆయనకి ఇలా అయిందని చెప్పేసి హీరోయిన్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కి వాళ్ళ నాన్నకు సంబంధించిన సామాన్లు ఇస్తారనమాట. అందులో హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ తీసి చూస్తే అందులో చైర్మన్ నెంబర్ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ షాప్ కి ఎవరో ఒక ఇద్దరు వచ్చేసి ఈ షాప్ చైర్మన్ మాకు అమ్మేశాడు, మేము ఈ షాప్ ను డెకరేట్ చేసుకుంటాం అని చెప్పన్నారు కదా, ఆ చైర్మన్ నెంబర్ అందులో ఉంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ నెంబర్ కి డయల్ చేస్తుంది. కానీ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. సో బేసికల్ గా హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యే ముందు ఆ చైర్మన్ కి ఫోన్ చేసిన సంగతి తెలుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ నాన్న కారు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. బేసికల్ గా అది కొత్తగా వేస్తున్న రోడ్ అన్నమాట. దాని మీద క్రాస్ బార్ లేదు. అంటే రోడ్డు మీద వెహికల్స్ అన్ని వెళ్తున్నప్పుడు మనుషులు క్రాస్ చేసి వెళ్ళడానికి క్రాస్ బార్ వేస్తారు కదా, ఆ బార్ లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోడ్డు మీద మనుషులు తిరగకూడదు. సో దాంతో వాళ్ళ నాన్న ఫాస్ట్ గా వెళ్తున్నాడు. అలాంటి సమయంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న కారుకి యాక్సిడెంట్ ఎలా చేశారు. నిజం చెప్పాలంటే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది. సో ఈ విషయం తెలుసుకున్న మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయికి బాగా గాయాలు అవటం వల్ల మంచం మీద పడుకొని ఉంటాడు. అమ్మాయి చేతికి బాగా గాయం అవుతుంది. సో దాంతో ఆ అమ్మాయి పక్కనే కూర్చొని ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి హీరోయిన్ ఆ అమ్మాయిని యాక్సిడెంట్ గురించి జరుగుతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చేసి చూడమ్మా మేము చెప్పాల్సిందంతా పోలీసులు చెప్పాము, నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అనడంతో నాకు చెప్పాల్సిన అవసరం లేదా, హాస్పిటల్ ఉండే ఒక ఆయన కూతురు నేను, నాకు మీరే సమాధానం చెప్పాలి, నువ్వు మాత్రమే సమాధానం చెప్పాలని చెప్పి అనడంతో ఆమె ఏమంటుందంటే అంత సీన్ లేదు నీకని చెప్పేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ పెద్దవాడు గొంతు పట్టుకుంటుంది. అక్కడ నర్సులు వచ్చేసి హీరోయిన్ ని బయటకు పంపించేస్తారు. కానీ హీరోయిన్ ఊరుకుంటుందా, అందులో యాక్సిడెంట్ అయిన అమ్మాయి బయటకు వచ్చిందాక హాస్పిటల్ బయట వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి సడన్ గా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా కాదు కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియాలని చెప్పేసి ఆ అమ్మాయి చేయబట్టుకుంటుంది. కానీ ఆ అమ్మాయి చేయబట్టుకున్న తర్వాత హీరోయిన్ కి అప్పుడు ఒక విషయం తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయికి దెబ్బే తగలేదు, కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా ఆడుతుందని చెప్పేసి ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. డైరెక్ట్ గా ఈ విషయం పోలీసులు చెప్దాం అని చెప్పేసి అలా వెళ్ళి పోలీసులు చెప్పే ప్రాసెస్ లో అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోయిన్ బాగా అందరిని కొట్టేస్తుంది కదా, తన మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చిందని చెప్పేసి సరదాగా చిన్న బొక్కు తీసుకుని హీరోయిన్ నెత్తి మీద కొట్టి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఊరుకుంటుందా, హీరోయిన్ కి బాగా కోపం కదా. సో దాంతో హీరోయిన్ కూడా ఒక బొక్కు తీసుకెళ్లి ఆయన నెత్తిని కొడుతుంది. సో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ పోలీస్ దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పి అనడంతో ఈ పోలీస్ ఏమంటాడంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రతి ఒక్కళ్ళు అబద్ధం ఆడతారు, అది పెద్ద క్రైమ్ కాదు, కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే మీ నాన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కావాలని సూసైడ్ చేసుకున్నాడు, ఆ సూసైడ్ ని కాస్త యాక్సిడెంట్ గా మలిస్తే ఖచ్చితంగా నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అలా చేశాడని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అప్పుడు ఆ పోలీస్ ఏమంటాడంటే చూడమ్మా మీ నాన్న ఒక ట్రేడింగ్ కంపెనీలో పనిచేసేవాడు 8 సంవత్సరాలుగా, అలాంటి సమయంలో మీ అమ్మ చనిపోయింది, అప్పుడు మీ నాన్న ఏం చేశాడు, ఆ ట్రేడింగ్ కంపెనీ చైర్మన్ ఉన్నాడు కదా తన దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ ను లీజుకి తీసుకున్నాడు, లీజుకి తీసుకొని ప్రాపర్ గా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే గుర్ర పందాలు లాటరీ టికెట్లు అని చెప్పేసి చాలా మంది దగ్గర అప్పు చేశాడు. అలా అప్పులు మొత్తం పెరిగిపోయేసరికి మీ నాన్నకు భయం వేసింది. అంతేకాకుండా ఇప్పుడు మీ నాన్న పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది కదా, కానీ మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యే ముందు రోజు తన ఇన్సూరెన్స్ ని రెన్యువల్ చేయించుకున్నాడు. ఇన్సూరెన్స్ రెన్యువల్ అయిన తర్వాత మీ నాన్నకి యాక్సిడెంట్ అయి చనిపోయాడనుకో మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి కదా, అందుకని మీ నాన్నే కావాలని సూసైడ్ చేసుకొని ఇన్సూరెన్స్ దృష్టిలో అదొక యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి ఆ డబ్బు మీకు వచ్చేలా చేసి తను చనిపోయాడు. నిజం చెప్పాలంటే మీ నాన్నకి చాలా అప్పులు ఉన్నాయి కదా, అందుకని అలా చనిపోయాడని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నిజంగానే నాన్న ఇలా చేశాడని చెప్పేసి ఇదంతా కాదు కానీ నేను చైర్మన్ అడుగుతానని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా చైర్మన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ చైర్మన్ ఏమో హడావుడిగా అప్పుడే బయటకు వెళ్తాడు. అలా బయటకు వెళ్తున్న చైర్మన్ దగ్గరికి వచ్చి మా నాన్న చనిపోయే ముందు మీ దగ్గరికి వచ్చాడంట, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ అని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే చూడమ్మా నేను ప్రచారానికి వెళ్తున్నాను, సరే వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, నా కారులో వస్తావా నీకు మొత్తం చెప్తానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చైర్మన్ కార్ ఎక్కుతుంది. ఆ చైర్మన్ హీరోయిన్ కి అప్పుడు మొత్తం చెప్తాడు అనమాట, మీ నాన్న నా కంపెనీలో పనిచేసేవాడమ్మా, మీ నాన్న అప్పుడు పనిచేసేటప్పుడే ఈ గుర్ర పందాలు లాటరీ టికెట్లు అని చెప్పేసి చాలా డబ్బులు మొత్తం పోగొట్టుకొని బాగా అప్పులు
అప్పుల పాలైపోయాడు. అలాంటి సమయంలో నేనేం చేశానంటే నా దగ్గర ఖాళీగా ఉన్న ఒక బిల్డింగ్ మీ నాన్నకి ఇచ్చాను. ఆ బిల్డింగ్ కూడా లీజ్కి ఇచ్చాను 8 సంవత్సరాలు. ఆ బిల్డింగ్ లోని ఇప్పుడు మీ నాన్న రెస్టారెంట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మరి నా బిల్డింగ్ నాకు ఇచ్చేయాలి కదా, మరి ఎప్పుడు ఇస్తున్నావు నాకు అని చెప్పి అడిగితే మీ నాన్న నా దగ్గరకు వచ్చాడు. నాకు 2 వారాలు టైం కావాలని అన్నాడు. సరేలే తీసుకో అని చెప్పాను. కానీ ఆ 2 వారాలు గడిచిన తర్వాత బిల్డింగ్ ఇస్తాడు అనుకుంటే నా దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నాడు. నేనేం చేశానమ్మా, కానీ ఆ తర్వాత ఏమైంది, మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది. సరే ఏది ఏమైనా సరే ఆ బిల్డింగ్ ఏదైనా నాదే కదమ్మా, నేను ధర్మంగా మీకు ఇచ్చాను, మీరు నాకు ఇచ్చేయాలి. కానీ ఇప్పుడు మీ నాన్న లేడు కదా, హాస్పిటల్ ఉన్నాడు కదా, కాబట్టి నువ్వు మీ తమ్ముడు ఆ ప్లేస్ కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవడమ్మా అని చెప్పేసి ఆ చైర్మన్ బయటకు వెళ్తూ ఉంటాడు. సో దాంతో హీరోయిన్ కో డౌట్ వస్తుంది, అసలు నాన్న ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు, నాన్న ఇస్తాడే, పోని మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిన నాన్న అనవసరంగా కారు తీసుకుని బయటికి ఎందుకు వచ్చాడు, ఒకవేళ వచ్చినా సరే యాక్సిడెంట్ ఎందుకైంది, మొత్తానికి ఏదో జరిగింది, ఈ చైర్మన్ తో గొడవ జరుగుతుంటుందని చెప్పేసి డైరెక్ట్ గా ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి చూడండి మా నాన్నకి మీకు ఎందుకు గొడవైందని చెప్పి అడిగితే ఆయన మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది, మీ రెస్టారెంట్ ఎవరో పగలగొడుతున్నారమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా హడావుడిగా రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరి దగ్గర అయితే అప్పులు చేశాడో వాళ్ళందరూ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ రెస్టారెంట్ ని ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ లో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. లోపలికి వెళ్ళి చూస్తే తను ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ తనని తీసుకుని బయటకు వస్తుంది. ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళకి ఇల్లు కదా, కాకపోతే మొత్తం రెస్టారెంట్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుందాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఒక అతను ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్తే అతను ఉన్నాడు కానీ అతని భార్య ఉంటుంది. అతని భార్య ఏమనుకుంటుంది, వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేదు, జీవితాంతం ఇక్కడే ఉంటారని చెప్పేసి ఆమె భయపడిపోతూ ఉంటుంది. హీరోయిన్ అది అర్థం చేసుకొని సరే రారా తమ్ముడు వెళ్ళిపోతాం అని చెప్పి లాగినప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు చేతికి బాగా గాయమై ఉంటుంది. ఆ గాయం చూసిన తర్వాత అక్కడ ఉన్న ఆవిడకి కూడా బాధేస్తుంది. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ భార్య ఉంది కదా, ఆవిడకి బాధేసి చూసావా పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చాడు, మా ఆయన మీ నాన్నతో చెప్తూనే ఉన్నాడమ్మా ఎందుకురా మనకు వచ్చిన ఈ అప్పులు అని చెప్పేసి, అయినా సరే వినకుండా మీ నాన్న ఏమో ఇంకో 2 సంవత్సరాల్లో లీజ్ అయిపోతుందని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడున్న రెస్టారెంట్ మీద ఇంకొక బిల్డింగ్ వేసాడు, అది కూడా 50 లక్షలు అప్పు తీసుకొచ్చి. మరి 2 సంవత్సరాల తర్వాత ఇది వాళ్ళకి ఇచ్చేయాలి కదరా అని చెప్పి అడిగితే చైర్మన్ తో మాట్లాడి ఇంకో 2 సంవత్సరాలు లీజ్ తీసుకుంటా అన్నాడు. కానీ చివరికి ఏమైంది, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు 50 లక్షలు మీ నాన్న అప్పు తెచ్చాడు. అంతేకాకుండా ఆ చైర్మన్ గాడు ఆ బిల్డింగ్ లాగేసుకుంటున్నాడు. చూసావా పిల్లల్ని రోడ్డు మీద పడేశాడని చెప్పేసి ఆ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఏడుస్తుంటుంది అనమాట. దాంతో మొత్తం అర్థం చేసుకున్న హీరోయిన్ తన తమ్ముడిని తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ని ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు అందులో ఒక ఆడియో ఫైల్ ఉంటుంది, అది కూడా రికార్డ్ చేసి ఉంటుంది అనమాట పైన విండోలో. దాన్ని హీరోయిన్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న కూతురు తర్వాత కొడుకు ఇద్దరు నిద్రపోతున్నప్పుడు కత్తి తీసుకుని వెళ్ళాడు కదా, అది చైర్మన్ ని చంపేయడానికి కాదు, తనని బతలాడుకోవడానికి. డైరెక్ట్ గా కత్తి తీసుకెళ్లి తన ముందు పెట్టి, సార్ నేను మీకు విషయం చెప్తాను, ఆ విషయం మీకు నచ్చితే ఓకే, లేకపోతే నేను ఇక్కడ చంపేయండి అని చెప్పేసి ఆయన్ని బతలాడుకుంటూ ఉంటాడు. మీరు నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి సార్, ఎందుకంటే నేను 50 లక్షలు పెట్టి దాని మీద ఇంకో ఫ్లోర్ వేసుకున్నాను, దాని మీద బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను, కాకపోతే కొంచెం లాభాలు రావడానికి టైం పడుతుంది, కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు నాకు లీజ్కి ఇస్తే నా కుటుంబం సెట్ అయిపోతుంది సార్. నేను ఏదో అన్నాను 2 వారాల్లో వెళ్ళిపోతానని, కానీ 2 వారాల్లో కుదరదు సార్, నా కూతురు జీవితం నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది సార్ అని చెప్పి అంటంతో ఆ చైర్మన్ ఏమంటాడంటే, చూడు ఇదంతా నా చేతిలో లేదయ్యా, ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను, ఎలక్షన్ లో నిలబడిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు మొత్తం చూపించాలి, ఇది నా ఆస్తి అని తెలిసిందనుకో అపోజిషన్ వాళ్ళు చాలా బ్యాడ్ చేస్తారు, అందుకనే వేరే వాళ్ళకి అమ్మేసానయ్యా, ఇప్పుడు అమ్మేసిన తర్వాత నువ్వు వచ్చి 2 సంవత్సరాలు లీజుకి కావాలంటే ఎలాగని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే అదంతా బాగానే ఉందండి, పోనీ నా 50 లక్షలు నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటంతో ఆ చైర్మన్ కి మైండ్ పోతుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అవునండి మీరు నాకు లీజుకి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ సింగిల్ ఫ్లోర్, ఇప్పుడు నేను మీకు తిరిగి ఇస్తున్నప్పుడు డబుల్ ఫ్లోర్, పైన దానికి 50 లక్షలని, కాబట్టి ఆ 50 లక్షలు నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటంతో ఆయన ఏమంటాడంటే, నేను నీకు ఇచ్చేటప్పుడు 2 ఏమని చెప్పానా, నేను ఇచ్చింది ఇచ్చేస్తే చాలు కదా, నాకు అనవసరంగా నువ్వే 2 వేసి మళ్ళీ నాకు డబ్బులు అడితే ఏంటని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక విషయం చెప్తాడు, చూడండి సార్ ఇప్పటి నుంచో వింటున్నాను నేను, 8 సంవత్సరాలు అంటున్నారు, మీరు నాతో ఏమన్నా తెలుసా ఆ రోజు, ఇప్పుడు నేను నీకు ఇస్తున్న బిల్డింగ్ నీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు ఉంచుకొని నాకు ఇచ్చే అని చెప్పేసి అన్నారు, నేనేదో 2 సంవత్సరాలు అడుగుతున్నాను, మీరు ఈ మాత్రం దానికి ఎందుకు గొడవ చేస్తున్నారు, మీరు ఆ రోజు నాకు మాట ఇచ్చినప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, కావాలంటే నా ఫ్రెండ్ని తీసుకొస్తానని చెప్పి అంటంతో ఆ చైర్మన్ కోపం వచ్చేసి, చూడవయ్యా నువ్వు కట్టినా కట్టకపోయినా దాన్ని ఎలాగో పడేస్తున్నావు, పడేసే బిల్డింగ్ నేను ఎందుకు కట్టాలి 50 లక్షలు అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ చైర్మన్ వాళ్ళ చుట్టాలు వచ్చేసి లోపల డెకరేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుని పోతారు. నీ చుట్టాలు వచ్చేమో కంపెనీ పెట్టాలంటున్నారు, నువ్వేమో 50 లక్షలు ఎగ్గొడతానికి పడేస్తానంటున్నావు, నువ్వు వాడేది అబద్ధం అని నాకు బాగా అర్థమైపోయిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ చైర్మన్ తో గొడవ పడుతూ ఉంటాడు అనమాట. సో ప్రాపర్ గా హీరోయిన్ కి అర్థమైపోతుంది, 2వ ఫ్లోర్ డబ్బులు ఎగ్గొట్టేసి ఆ 2వ ఫ్లోర్ ని అడ్డు పెట్టుకొని ఒక కంపెనీకి లీజ్ కి ఇచ్చేసి దాని మీద డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి ఈ చైర్మన్ ఫిక్స్ అయిపోయాడని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రికార్డ్ అయిన వాయిస్ ఉన్న ఫోన్ తీసుకెళ్లి డైరెక్ట్ గా చైర్మన్ ముందు నుంచొని ఆ వాయిస్ ని ప్లే చేస్తుంది. అక్కడ ఉన్న చైర్మన్ కి మైండ్ పోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పగలగొట్టేసి తన మనుషులతో హీరోయిన్ ని బయటపడేయమంటాడు. దాంతో ఆ
రౌడీ గాళ్ళు హీరోయిన్ ని బయటపడేస్తారు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఆ చైర్మన్ గొడవ పడ్డాడు కదా, గొడవ తర్వాత ఏం జరిగిందో చూపిస్తారు. ఎలాగైతే హీరోయిన్ ని వాళ్ళ మనుషులు పెట్టి బయటపడేపించాడో అలాగే చైర్మన్ కూడా బయటపడేపిస్తాడు. కాకపోతే తన దగ్గర కత్తి ఉంది కదా, ఆ కత్తి అటు ఇటు ఊపుతున్నప్పుడు పక్కన ఒక అమ్మాయికి చేయి దిగుతుంది. సో దాంతో ఆ చైర్మన్ మనుషులు ఏం చేస్తారంటే ఇలాగ హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి మా దగ్గర గొడవ చేస్తున్నాడు, మా స్టాఫ్ ఒక అమ్మాయి మీద దాడి చేశాడని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి మైండ్ పోతుంది. మోసపోయాను, ఇప్పుడు నా మీద కేసు కూడా పెట్టారు, నా జీవితం ఏమైపోయింది అని చెప్పేసి కోపంతో ఏం చేయాలో తెలియక పక్కన ఉన్న చైర్మన్ కారు తీసుకొని అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోడ్డు దగ్గరకు వచ్చి ఆ కారులో కూర్చొని మందు అవుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న కార్ యాక్సిడెంట్ చేశాడు కదా ఇద్దరిని, ఆ ఇద్దరు కూడా అదే రోడ్డు మీద నడుచుకుంటూ అంటే అబ్బాయి అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. కట్ చేస్తే కథ ప్రెజెంట్ గా వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ హాస్పిటల్ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగానే మా నాన్న సూసైడ్ చేసుకున్నాడా, ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే మేము అందరం బాగుంటామని, ఒకవేళ అప్పులని ఎక్కువైపోయి సూసైడ్ చేసుకున్నాడా అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట. అది కూడా ఒక బ్యాగ్ తో వచ్చాడు. ఒకవేళ ఆ బ్యాగ్ లో డబ్బుతో వచ్చాడని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి వాళ్ళ నాన్న ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ రోజు మా రెస్టారెంట్ కి వచ్చారు కదా, నిజం చెప్పండి, డబ్బుతోనే కదా మీరు వచ్చిందని చెప్పి అంటంతో ఆయన కూడా నిజం ఒప్పుకుంటాడు. అసలు ఏం జరిగిందంటే బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కారు దొంగతనం చేశారు కదా చైర్మన్ దగ్గర, ఆ దొంగతనం చేసి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న మళ్ళీ చైర్మన్ కి ఫోన్ చేస్తాడు. సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు ఎలాగో డబ్బులు ఇవ్వనంటున్నారు, నా దగ్గర అసలు చెల్లికి అవ్వలేదు సార్, నా కూతురు నా కొడుకు అన్యాయం అయిపోతారు సార్, మేము ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి బతకడానికి కనీసం 2 నెలలకు సరిపడా డబ్బులు ఉండాలి కదా సార్ అని చెప్పి అనడంతో ఆ చైర్మన్ కూడా కండిషన్ మీద నీకు 2-3 నెలలకు సరిపడా డబ్బులు ఇస్తాను రా అని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరే ఆ చైర్మన్ డబ్బులు ఇస్తాడరా వెళ్ళి తీసుకురారా అని చెప్పి అనడంతో ఆయన కూడా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాడు. కాకపోతే మరుసటి రోజు వచ్చేసరికి ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది. సో జరిగింది అదని చెప్పి అనడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోలేదు, ఎవరో కావాలని చేశారు, దీని అంతటి కారణం ఆ చైర్మన్ అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని పోలీసుల దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పమంటుంది. కానీ ఆయన ఏమంటాడంటే చూడమ్మా ఆ చైర్మన్ గడు ఎలాంటాడో నాకు బాగా తెలుసు, ఇప్పుడే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బంది పడతావు, ఎందుకమ్మా వెళ్ళి వాడి దగ్గర కూర్చొని వాడి కాళ్ళ మీద పడ్డావు అనుకో వాడే నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాడని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి చూడు నాకు మామూలుగానే కోపం వస్తే ఎదురు ఎవరున్నారని చెప్పేసి పట్టించుకోకుండా పిచ్చకొట్టుకు కొడతాను, అలాంటిది మా నాన్న బ్రెయిన్ డెడ్ అవడానికి కారణమైన వాడిని ఎలా వదిలిపెడతానని చెప్పేసి వాడి మీద ఎలాగైనా రివెంజ్ తెచ్చుకుంటానని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఆ చైర్మన్ ప్రచారం చేసి చోటుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరి ముందు పట్టుకొని ఆ చైర్మన్ చెంప మీద కొడుతుంది. దాంతో అందరికి మైండ్ పోతుంది అనమాట, ఈ అమ్మాయి ఎవర్రా బాబు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు వచ్చేసి హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారు. కానీ హీరోయిన్ ఆ చైర్మన్ ని ఎందుకు కొట్టింది అని వాంగ్మూలం కనుక ఇస్తే ఖచ్చితంగా చైర్మన్ కే ప్రాబ్లం కదా, అందుకని ఆ చైర్మన్ ఏం చేస్తారంటే తన మనిషిని పంపించి హీరోయిన్ మీద ఎటువంటి కేసు లేకుండా తనకి బెయిల్ ఇప్పించి బయటికి తెప్పిస్తాడు. అంతేకాకుండా ఫ్యూచర్ లో హీరోయిన్ ఎలాంటి గొడవ పెట్టకుండా తనకు కొంత డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేయమని కూడా తన అసిస్టెంట్ చెప్తాడు ఆ చైర్మన్. దాంతో ఆ చైర్మన్ అసిస్టెంట్ హీరోయిన్ కి కొంత డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు హీరోయిన్ తీసుకుని సైలెంట్ గా వచ్చేస్తుంది. కానీ సాయంత్రం పూట పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 5 లీటర్ల పెట్రోల్ కొనుక్కొని డైరెక్ట్ గా చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఇచ్చిన డబ్బులు తన ఇంట్లోనే పోసి ఆ డబ్బుల మీద పెట్రోల్ పోసి తగలబెడదాం అనుకుంటుంది. కానీ అక్కడికి సెక్యూరిటీ చాపటం వల్ల హీరోయిన్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చి చూస్తే తన తమ్ముడిని హీరోయిన్ ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక 3 అమ్మాయిలు కొట్టింది కదా, ఆ 3 అమ్మాయిలు పట్టుకుంటారు. సో హీరోయిన్ ని కొడతానికి ఒక రౌడీని సెట్ చేసుకుంటారు. సో వాడేంటంటే వచ్చి హీరోయిన్ కొడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ తిరిగి కొడదాం చూస్తుంది కానీ అబ్బాయి కదా తిరిగి కొట్టలేకపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బాగా గాయాల పాలవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తమ్ముడు చేడుస్తూ ఉంటాడు. ఆ 3 ఆడపిల్లలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన తమ్ముడికి నిజం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఏమైందో తెలియదు కదా పాపం పిల్లాడికి. సో జరిగింది మొత్తం చెప్తుంది. ఇంకో 1 డేలో 2 డేస్ లో నాన్న చనిపోతాడరా, ఎందుకంటే నాన్న బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పి చనిపోయే ముందు తన తండ్రిని తన తమ్ముడికి చూపిద్దాం అని చెప్పేసి హీరోయిన్ తన తమ్ముడిని తన తండ్రి దగ్గర తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు చనిపోబోయే తన తండ్రిని చూసి ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో ఆయన చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తమ్ముడు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇక మీదట వాళ్ళ జీవితం ఎలాగని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. ఇంకా ముఖ్యంగా తన తండ్రి చావుకి కారణమైన ఆ చైర్మన్ ఏమీ చేయలేకపోయానని చెప్పేసి హీరోయిన్ తనలో తను బాధపడుతూ ఇప్పుడు ఒక అద్దరిపోయి నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా తన దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఈ ఒక్క రోజు నా తమ్ముడిని పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఫ్రెండ్ పనిచేసి ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ బుల్డోజర్ ఉంటుంది. ఆ బుల్డోజర్ తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళి ఈ బిల్డింగ్ కోసమే కదరా మా నాన్న చంపేసిందని చెప్పేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని బుల్డోజర్ తో కూల్ చేస్తూ ఉంటుంది. మొత్తం పడిపోతూ ఉంటుంది అనమాట. అటుగా వెళ్తున్న పోలీస్ చూసి ఎవరు నువ్వు వీటిలో పాల్గొడుతున్నా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆ బుల్డోజర్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పోలీసులు ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందని చూస్తే ఆ చైర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని కూడా పగలగొట్టేస్తూ ఉంటుంది.
ఉంటుంది. దాంతో పోలీసులందరూ ఆపమంటారు. అయినా సరే పగలగొడుతుంది. ఆ చైర్మన్ బెడ్రూమ్ లో ఉండగా గోడ పగలగొట్టి అవతల పడేస్తుంది. దాంతో చైర్మన్ కి భయం వేస్తుంది. అదే సమయంలో ఈ అమ్మాయి అస్సలు ఆగట్లేదని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ చేతి మీద కాలుస్తారు. దాంతో తను ఆగిపోతుంది. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఇలా ఇల్లు పగలగొట్టినందుకు గాను తనకి 12 నెలలు జైలు శిక్ష విధిస్తారు. దాంతో హీరోయిన్ శిక్ష అనుభవిస్తుంది. అలా 12 నెలల శిక్ష అనుభవించిన తర్వాత హీరోయిన్ తిరిగి వచ్చి డైరెక్ట్ గా ఎవరిని మీట్ అవుతుందంటే ఎవరినైతే హీరోయిన్ వాళ్ళ నాన్న యాక్సిడెంట్ చేశాడో డైరెక్ట్ గా వాళ్ళనే మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చెప్పండి అని చెప్పడంతో వాళ్ళు కూడా జరిగింది చెప్తారు. అంటే బేసికల్ గా అమ్మాయిని అడిగింది కదా హీరోయిన్, ఫస్ట్ టైం అబ్బాయిని అడుగుతుంది అనమాట. మీ వల్ల మా నాన్న చనిపోయాడు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పడంతో ఆ కుర్రోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఆ రోజు నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా తాగేసి ఉన్నామండి. బ్రిడ్జ్ దాటుదామని చెప్పేసి తాగి ఊక్కుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మీ నాన్న కూడా తాగి ఉన్నాడు, చూసుకోకుండా మమ్మల్ని గుద్దేశాడు. కానీ మాకు దెబ్బలు తక్కువ తగిలాయి, మీ నాన్న ఆ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా ఏం జరిగిందో అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన తమ్ముడిని చదివించుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడా లేదా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడా అని చెప్పేసి కేసు రన్ అవుతూనే ఉంటుంది. అలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టు తీర్పు ఏమొస్తుందంటే వాళ్ళ నాన్న యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని చెప్పేసి తీర్పిస్తుంది. దాంతో వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ మొత్తం కట్టేశాడు కదా, డబ్బులు రెన్యూల్ చేయించుకున్నాడు కదా మొత్తం. సో దాని వల్ల తను ఎలాగైతే యాక్సిడెంట్ లో చనిపోయాడో దానికి గాను ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఎక్కడెక్కడ రెన్యూల్ చేసుకున్న దానికి సంబంధించిన డబ్బులు మొత్తం హీరోయిన్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ కూడా చేయండి. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.